20 లక్షలు అక్రమంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. విడుదల రజని అప్పటి గుంటూరు ఆర్బీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. విడుదల రజని అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారాన్ని బెదిరించి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీపై ఏసీబీ ఎట్టకేలకు కేసు నమోదు చేసింది. ఏదైతే ఆనాడు వైసీపీ గవర్నమెంట్ లో చేసిన అరాచకాలకు సంబంధించి కొమ్ము కాసిన ఐపీఎస్ అధికారి జాషువాతో పాటు జాషువాని రెండో ముద్దాయిగా చేర్చడం జరిగింది. అలాగే డబ్బుల కోసం మైనింగ్ వ్యాపారాన్ని బెదిరించిన విడుదల రజని మరిది అయితే ఎవరైతే గోపి ఉన్నారో గోపితో పాటు అతని వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణని కూడా నిందితులుగా చేర్చి అవినీతి నిరోధక శాఖ నిన్న సాయంత్రం అయితే కేసు నమోదు చేసింది. ఏదైతే సెక్షన్ 7 కింద ఐపీఎస్ 384, 120B, 173, 176 కింద ఈ నలుగురిపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన నిన్నైతే కేసు నమోదు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గం ఏదైతే ఎడ్లపాడు మండలం సంబంధించి విశ్వనాథ్ని కండ్రికలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావుకు సంబంధించి కేసు పెట్టడంతో దీనిపై కూడా నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కూడా వ్యక్తిగత సహాయకుడు ఎవరైతే రామకృష్ణ ఉన్నాడో డిమాండ్ చేసి ఆ తర్వాత అప్పటి జిల్లా విజిలెన్స్ అధికారి జాషువాతో పాటు ఈ మధ్య గోపితో పాటు వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నట్టు కూడా వీళ్ళందరినీ నిందితులుగా చేర్చి నిన్న కేసు నమోదు చేసింది. అయితే అన్ని అనుమతులు తీసుకునే ఏదైతే 10,163 హెక్టార్లో మైనింగ్ చేస్తున్నానంటూ కూడా అప్పుడు ఎవరైతే యజమాని ఉన్నారో చెప్పడంతో అయినా కానీ నువ్వు లంచం ఇవ్వాల్సిందంటూ కూడా విడుదల రజనీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, మరిది గోపి కావచ్చు, వీళ్ళందరూ కూడా అతన్ని డిమాండ్ చేయడంతో చలపతిరావు కొంత అమౌంట్ ఇవ్వడానికి కూడా అప్పట్లో చేసిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ కేసు వ్యవహారం 8 రోజుల నుంచి నడుస్తున్న నేపథ్యంలో ఏసీబీ నిన్న సాయంత్రం ఎంపీ కూడా ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో ఫర్దర్ గా విడుదల రజనీపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది. జ్యోతి, అయితే ఈ కేసు నమోదుపై విడుదల రజనీ రియాక్ట్ అయ్యారా? కేసు విషయంలో గతంలో విడుదల రజని మాట్లాడటం జరిగింది. నిన్న సాయంత్రం ఏదైతే కేసు నమోదు చేసిన సందర్భం ఉంది. అయితే ఇప్పటి వరకు విడుదల రజని ఈ కేసు విషయం కూడా ఏమీ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఏమైనా విడుదల రజని మాట్లాడే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ఫర్దర్ గా యాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.